మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ రెండు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ విఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీనైన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదర్ దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యుటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నంబర్లో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి రిమైనింగ్ 5 కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట 50,000 రూపాయలు లంచం అడిగాడండి. తర్వాత మళ్ళీ 30,000 అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 20,000 అన్నాడు. సో 20,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 26/11/2025 నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది.